Hello and welcome back to our series 4. Sorry, ఎందుకు కుదరట్లేదు కదా బాగుంటుంది. Hello and welcome back to our series 4 of building a land. ఒక నిమిషం అండి. సో గైస్ ఇప్పుడు మన స్విమ్మింగ్ పూల్ అయితే లైట్ పెడుతుంది. పైన నుంచి వాటర్ వస్తున్నాయి కదా, దాన్ని ఇగ్నోర్ చేయండి. అది లైఫ్ టైం ప్రాబ్లమ్ అండి. అది వరల్డ్ టైం ప్రాబ్లమ్ అంట అనుకుంటా. ఈ వరల్డ్ లీవ్ చేసేంత వరకు ఇదే ప్రాబ్లంతోనే వరల్డ్ లీవ్ అయ్యేంత వరకు ఇదే ప్రాబ్లం స్విమ్ చేయాలి. ఇదే వరల్డ్ అయితే మా మొత్తం ఉంటాయి, అన్ని సిరీస్ దీంట్లో ఉంటాయి. కానీ నేను సపరేట్ వచ్చి వీడియో చేయాలంటే వేరే దాంట్లో చేస్తా. ఏదైనా సిరీస్ ఉంటే ఈ వరల్డ్లోనే చేస్తాను కదా. నేను ఒక సిరీస్ స్టార్ట్ చేద్దామని అనుకున్నా, కానీ ఫెయిల్ అయిపోయింది కదా. ఇక్కడ ఫెయిల్ అయిపోవడం వల్ల నేను ఇంకా కొత్త హౌస్ పెట్టుకున్నా. చూడండి, నేను రికార్డింగ్ బంద్ చేసిన అనమాట మూవీ థియేటర్ వెళ్ళేటప్పుడు. అప్పుడు ఇవన్నీ ఫాస్ట్ బ్రేక్ చేస్తుంటే నాకు కోపం వచ్చి ఇది వద్దులే, ఇంకో సిరీస్ వేరే సిరీస్ స్టార్ట్ చేద్దాం దీనికి వదులు అని ఈ సిరీస్ స్టార్ట్ చేసిన గైస్. కానీ గైస్ హౌస్ తప్ప అన్ని ఆ సిరీస్లోనే కడదాం అనుకున్నా. హౌస్ ఒక్కటి ఏమైందంటే నేను ముందే కట్టేసిన. ఫస్ట్ అయితే దాని గురించి మాటలు ఆపేసి సీడ్ దొరికింది. తర్వాత సీడ్ పెట్టేసి ఇంకా దీనిపైన లైటింగ్ చేద్దాం. కరెంట్ ఏదో ఫ్లాప్ అనేది మొత్తం ఒక ఈ పని అంతా అయిపోయిన తర్వాత నేను లైట్స్ అవన్నీ పెట్టినాక ఆ ఫ్లాప్ అయిన దాని అయితే టూర్ ఇస్తా. అన్నిటికంటే ఘోరంగా ఫ్లాప్ అయిన ఏ సిరీస్ లేదు, ఆ సిరీస్ తప్ప. అన్నిటికన్నా ఘోరంగా ఫ్లాప్ అయితే లేదు ఆ సిరీసే. అసలు ఏమైందంటే ఈ స్టెప్స్ కట్టడం ఎట్లా అవన్నీ నేర్చుకోలేను. లాడర్తోనే ఎట్లానో అట్లా షార్ట్ కట్ తీసేసిన. నేనేమనుకున్నా ఆ సిరీస్ లో ఇంటిని చేసినాక అని అనుకున్నా, చేసేది చూపించాలని అనుకోలేదు. కానీ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. ఆ తర్వాత నేను ఏమనుకున్నా, ఇల్లు ఫ్లాప్ అయితే ఫ్లాప్ అయిపోని అని అనుకుని సినిమా థియేటర్ చేసిన. అది ఫస్ట్ ఫ్లాప్ అయిపోయింది. ఇంకా సెకండ్ చేస్తూ ఉంటే ఏమైందంటే నేను ఒకసారి స్క్రీన్ రికార్డింగ్ ఆఫ్ ఉంచిన. దానివల్ల ఇంకోటి కూడా ఫ్లాప్ అయింది. నాకు కోపం వచ్చింది. అందుకని నేను డిసిషన్ తీసుకున్నా, అది వద్దని డిసిషన్ తీసుకొని
అది వద్దని డిసిషన్ తీసుకొని ఇంకా ఈ సిరీస్ స్టార్ట్ చేసేసిన. ఈ సిరీస్ అయితే బాగానే సక్సెస్ అయింది ఆ సిరీస్ కంటే. అందుకని నేను ఏం చేస్తానంటే ఒక పర్ఫెక్ట్ టైం చూసి ఇల్లుని కూలగొట్టేస్తా. ఒకవేళ నేను టీఎన్టీ పెట్టినాను అనుకో మొత్తం ఎగిరిపోతుంది. మళ్ళీ మన ఇంటి ఇప్పుడు ఇప్పుడు కడుతున్న ఇంటి దాకా కూడా డ్యామేజ్ రావచ్చు. ఇప్పుడు కొంచెం బ్రేక్ చేద్దాం. దీని లోపల పాట కూడా ఉన్నది, దాన్ని కూడా నేను వదిలేసేస్తున్నా. కామెంట్ చేయండి గైస్. నేను ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆ పెట్టిన నా ఇంట్లో ఇదో 2 పెట్స్ ఉన్నాయి, ఒకటి కూడా కాదు. సాయిరామ్ ఇప్పుడు ఉన్న పెట్స్ ఉన్నట్టే ఉన్నాయి అవి కూడా. సో సారీ గైస్, ఈ సిరీస్ మధ్యలో అయితే బ్రేక్ చేసేస్తున్నా. సో ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నా, ఎందుకంటే నా అన్ని పనులు అయిపోయినాయి. నేను ఏ పనికైతే సిరీస్ 4 చేద్దాం అనుకున్నానో అవన్నీ పనులు అయిపోయినాయి 7 minutesలోనే. సో బై గాయ్స్.